మనం నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన ముప్ప గంగారెడ్డి గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మొట్టమొదట చట్టం టీవీ ప్రేక్షకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మీరు బార్సీ సింగిల్ విండో చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్తారా? బార్సీ సింగిల్ విండో చైర్మన్గా ఉన్నప్పుడు మా రైతు సోదరులకు ఎల్లవేళలా ఉంటూ వాళ్ళకు సరిపడే ఫర్టిలైజర్ కానీ వాళ్ళకు కావాల్సిన లోన్స్ కానీ అన్నీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. మీరు ముదక్పల్లిలో సర్పంచ్గా కూడా చేశారు కదా, అప్పుడు ఆ ఊరికి చేసిన డెవలప్మెంట్లు ఎట్లాంటివి? 1988లో నేను సర్పంచ్గా మొట్టమొదటిగా ఎన్నికయ్యాను. గత 30 సంవత్సరాలు కూడా మా ఊరిలో సర్పంచ్ లేని సందర్భం. మా ఊరిలో డెవలప్మెంట్ అంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా ఊర్లో విలేజ్ సోదరులందరికీ కూడా మంచి చెడ్డ వాళ్ళకు కావాల్సిన లోన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన పనులు కానీ మురికి కాలువలు కానీ రోడ్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ ఆ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మీరు నిజామాబాద్ వైస్ ఎంపీపీ ప్రెసిడెంట్గా కూడా చేశారు కదా, అప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? నిజామాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండేవి. 33 గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలు తిరుగుతూ మండల నిధులతోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగింది. డిసిసి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు కదా, అప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్లు అండి? డిసిసి వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నాయకులతోని మమేకమై కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మీరు నిజామాబాద్లో చేశారు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన అభివృద్ధి పనులు ఏంటి? కిసాన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా జిల్లాలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా మొట్టమొదట ఇప్పుడు పచ్చజొన్నలు కానీ పసుపు రైతులకు కానీ ఆ రోజుల్లో కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టియడం కానీ అన్నిటికీ అందుబాటులో ఉండి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరిగినా అప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ హయాం లోపల రైతులకు ఏదైతే 10 కిలోలు 5 కిలోలు కట్ చేసిన సందర్భాలలో కూడా రైస్ మిల్లలో పోయి ధర్నాలు చేయడము, రోడ్డు పైన కూకుండి ధర్నాలు చేయడము, రైతులకు అన్ని విధాలా ఆదుకుంటూ ఇప్పటి వరకు రావడం జరిగింది. బార్సీలో 2005లో మళ్ళీ మీరు రెండు సార్లు కూడా సింగిల్ విండో చైర్మన్గా చేశారు. అప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్లు ఎట్లాంటివి? బార్సీ సింగిల్ విండో చైర్మన్గా ఉన్నప్పుడు సేవలు అందించడం అనేది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెడ్ వేవర్ వచ్చినప్పుడు మా రైతు సోదరులందరికీ నేను రుణమాఫీ చేయించి వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ ఎన్డీసీసీబీ ద్వారా లోన్లు ఇప్పించడం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రైతు కుటుంబంలోకి వచ్చినటువంటి నాకు చైర్మన్ ఇవ్వడము మొట్టమొదట మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మార్కెట్లో క్రయ విక్రయాలు ఎట్లా జరుగుతూ ఉంటాయి? మార్కెట్లో ఉన్నది ఇప్పుడు దాదాపు 2 మాసాలు అవుతున్నది. 2 మాసాల నుంచి అంచెలంచెలుగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రైతు సోదరులకు మేము 2 నెలల ముందే వాళ్ళకు మేము విన్నవించడం జరిగింది. ఎండిన పసుపు తీసుకొస్తే మీకు మంచి రేటు ఇప్పిస్తాం, 10,000కు తగ్గకుండా ఇప్పిస్తామని మేము ప్రామిస్ చేయడం కూడా జరిగింది. అదే మాదిరిగా మేము ఈరోజు 10,000కు తగ్గకుండా రైతు సోదరులకు రేటు ఇప్పిస్తూ ఉన్నాం. 12,500 నుంచి 11,500 వరకే జరుగుతూ ఉంది. అది కొంచెం ఏమైందనంటే ఈ మొట్టమొదట పసుపు ఏదైతే ఉన్నదో తెగులు పడి కొంచెం ఖరాబ్ అయినటువంటిది వచ్చినప్పుడు కొంత రేటు తగ్గే ఆస్కారం ఉంది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా తగ్గుతూ ఉంది. ఈనాం పద్ధతిలోనే క్రయ విక్రయాలు జరుగుతున్నాయా? ఈనాం పద్ధతిలోనే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దళారీ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్లకు మార్కెట్ కమిటీకి తేడా ఏమిటో? దళారీ వ్యవస్థ అంటే గ్రామాలలో జరుగుతుంది. గ్రామాలలో చిన్న చిన్న పచ్చి పసుపు తీసుకొని వాళ్ళకు తక్కువ ధర ఇచ్చి వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి ఎక్కువ ధర తీసుకొస్తున్నారు. మళ్ళీ అది ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులకు కూడా గ్యారంటీ లేకుండా ఉంటుంది. దాన్ని కూడా రైతులకు మేము మూమెంట్ చేస్తూ ఉన్నాం. దళారీ వ్యవస్థలో చిక్కద్దు,
మా ఇనాం ద్వారానే అమ్ముకోవాలా, అమ్ముకుంటేనే బాగుంటుంది, రైతు బాగుపడతాడని చెప్పేసి మేము అవగాహన సదస్సులు కూడా పెట్టి చెప్పడం జరిగింది. ఎలాంటి పంటలు క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు ఈ మార్కెట్ కమిటీలో? మార్కెట్ కమిటీలో పసుపు అత్యధికంగా వస్తుంది. ఒక వడ్లు తప్ప మిగతా ఇప్పుడు ఉల్లిగడ్డలు కానీ, గోధుమలు కానీ, మక్కలు కానీ, వడ్లు తప్ప మిగతా అన్నీ మార్కెట్ కమిటీకి వస్తాయి. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? మార్కెట్లో వాళ్ళకి రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు మెడికల్ కిట్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎండాకాలంలో కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే చూసుకోవడానికి అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. అదే మాదిరిగా అన్ని సెట్మెంట్లో వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మీ విషయాల్లో కొంచెం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో మేము కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినామనంటే ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అడుగుజాడల్లో మెదులుతూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ వాళ్ళతో మేము మమేకమై ఉంటేనే ఈరోజు మాకు మా సేవలను గుర్తించి మాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో ఆనాటి నుండి ఈనాటి వరకు అంతర్గత యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు దీనికి పులి స్టాప్ ఉన్నదంటారా? కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రంలో ఎన్నో చేపలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొత్త నీరు వస్తుంది, పాత నీరు ఉంటుంది, కొత్త నీరు వస్తుంది, కలుస్తుంటాయి, పోతుంటాయి. అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కాదు. అది కాంగ్రెస్ పార్టీలో జరిగేటి ఏదనంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటిది. ఎందరో వస్తూ ఉంటారు, ఎందరో పోతూ ఉంటారు, ఎన్నో సమస్యలు జరుగుతాయి. దానికి ఆ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో ఏవి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు చెప్పడము చాలా తప్పు. 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసినాం. ఇలా చూడండి, బస్సు ఛార్జీలు కానీ, మహిళలకు ఉచితంగా బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, రైతులకు రుణమాఫీ, రైతులకు రైతు బంధు అన్నీ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు చేయలేనంటే మరి వారున్న కాలంలో ఏం చేసిండ్రు? వారు చేస్తానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇన్ని 10 సంవత్సరాల నుంచి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. జిల్లాకి చేసింది ఏమున్నదో ఒకసారి చెప్పమానండి, మేం చెప్తాం చేసింది. అసలు సీఎంకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగ్గారెడ్డికి బట్టి విక్రమార్కలకు వాళ్ళకి ఇచ్చుకుంటూ అంటే దానికి ఎటు మార్గనిర్దేశకాలు ఎటు తీసుకెళ్తున్నాయంటారు? అది అక్కడ ఏం జరిగిందన్నది మాకు తెలియదు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగాయి. కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు కానీ అవి కానీ ఉంటే చెప్పొచ్చు, కానీ లేకుంటే అటువంటిది అయితే జరగదు. పెద్దలు ఎవరైతే ఉన్నారు, జగ్గారెడ్డి ఉంటాడు, సీనియర్ నాయకులు, అటువంటి వాళ్ళకు అటువంటి జరగకూడదు. స్థానిక ఎన్నికల్ని ఇంకా అంటే మళ్ళీ లేట్ చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే సీఎం నిలబడకపోవడము, అంటే గెలవడనే ఒక అభిప్రాయం సీఎం లోపల ఉండడమే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా స్థానిక సంస్థల సర్పంచ్ కాడ నుంచి, ఎంపీటీసీ కాడ నుంచి, మండల స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు అన్నీ మేమే గెలుస్తాం. వాళ్ళకి ఎక్కడ ప్రతిపక్ష నాయకులకు ఎక్కడ కూడా తావు లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. మేము చేసిన అభివృద్ధిని చూసి మాకే అన్ని పదవులు ఇస్తారని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర, కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర మీకు మంచి పేరు ఉన్నది, మంచి సాన్నిధ్యంగా ఉంటారని తెలిసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము గతంలో పాదయాత్ర చేసినప్పటి నుంచి సీఎం గారికి మేము చాలా దగ్గరనే, ఎందుకంటే పేరుతో పిలుస్తారు. మేము కాంగ్రెస్ పార్టీలో దాదాపు 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మమ్మల్ని పేరుతో పిలుస్తారు. మాకు నాయకుడు కూడా అతి సన్నిహితంగా ఉంటారు. ఇన్ని రకాలైన పదవులు చేస్తూ ఉన్నారు కదా, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడ అలసిపోలేదా? అటువంటిది ఏముంటుందండి, కాంగ్రెస్ పార్టీలో అలసిపోయేది అన్నది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎంత మనం పనిచేస్తూ ఉంటే అంత బాగుంటుందని చెప్పేసి ఆ రకంగానే మేము ముందుకెళ్తాం. మొత్తానికి మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందంటారు? చాలా బాగుంది. ఇంతవరకు ఉన్నటువంటి పార్టీలు ఎంత రైతులను కానీ, కార్మికులను కానీ ఎంత మోసం చేసినాయి, ఎన్ని అబద్ధాలు చెప్పినాయి అన్నాయి పత్రికాముఖంగా అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏంది, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే పరిపాలన బాగుంది, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పరిపాలన బాగున్నది. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? అన్నీ ఉండాలి. ప్రజలతోని మమేకమై అందరినీ మనం మంచిగా చూసుకోవాల్సింది.
ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు మార్కెట్ కమిటీ ఇటు వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మార్కెట్ కమిటీ చైర్మన్గా నా బాధ్యతలు ఏంటంటే రైతులకు ఎక్కడ కూడా మోసం లేకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మంచి ఇప్పుడు ఏదైతే పసుపు తీసుకొస్తా ఉన్నారో వాళ్ళకి తగిన రేట్ ఇప్పించే విధంగా చూసుకునే బాధ్యత నాది. అదే రకంగా చూసుకుంటా ఉన్నాం. చూసాం కదా ఏం చెప్తా ఉన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అంటే, ఇప్పుడు వచ్చిన పసుపుకు మద్దతు ధర తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన మద్దతు ధర వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.